స్పందించని స్థితిలో ఉన్న మా అమ్మను వీల్ చైర్లో తోసుకుంటూ వెళ్లాను. ధైర్యం చేసి ఒక చిన్న నూడిల్స్ షాపులోకి వెళ్లి, యజమానిని మాకు 2 గిన్నెల నూడిల్స్ ఉచితంగా ఇవ్వగలరా అని తక్కువ స్వరంతో అడిగాను. మొదట ఆయన నిరాకరించాలనుకున్నాడు. కానీ వీల్ చైర్లో ఉన్న మా అమ్మను చూసి వెనకాడి అంగీకరించాడు. త్వరలోనే 2 వేడి నూడిల్స్ గిన్నెలు వడ్డించారు. కానీ నేను నా నూడిల్స్ తినడంపైనే దృష్టి పెట్టాను మరియు మా అమ్మ గిన్నెలో ఉన్న గుడ్డును కూడా నేనే తీసుకున్నాను. ఆ సమయంలో నా జేబులో ఉన్న కొంత డబ్బు అనుకోకుండా కింద పడింది. అది చూసిన యజమాని ముఖకవళికలు వెంటనే మారిపోయాయి. నీ దగ్గర డబ్బు ఉంది కదా, మరెందుకు జాలి కోసం నటిస్తున్నావు అని నన్ను ప్రశ్నించాడు. ఇది నాది కాదు, మా అమ్మ సర్జరీ కోసం ఉంచిన డబ్బు అని నేను వేగంగా వివరించాను. ఆయన మరింత కోపంతో, అయితే తన గుడ్డును ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగాడు. చివరకు నేను నా కన్నీళ్లను ఆపుకోలేక, ఎందుకంటే నేను రేపు మా అమ్మకు ఒక కిడ్నీని దానం చేస్తున్నాను, ఆ ప్రక్రియను తట్టుకోవడానికి నేను తగినంత తినాలి అని చెప్పాను. నేను డొనేషన్ సర్టిఫికేట్ను చూపించగానే యజమాని నిశ్చేష్టుడే వెంటనే నాకు క్షమాపణలు చెప్పారు. చుట్టూ ఉన్నవారు తమ టేబుల్స్ నుండి నా కోసం ఆహారం తీసుకురావడం మొదలుపెట్టారు. నేను తల దించుకున్న క్షణంలో ఒక ధనిక యువకుడు నా మెడ వెనుక ఉన్న పుట్టుమచ్చను గమనించాడు. అది వారి కుటుంబంలో వచ్చే ఒక ప్రత్యేకమైన గుర్తు. నేను తన చాలా కాలం క్రితం తప్పిపోయిన మేనకోడలిని అయి ఉండవచ్చని అతను అనుమానించి వెంటనే తన కుటుంబాన్ని సంప్రదించాడు. ఆ యువకుని అన్నయ్య నా ఫోటో చూసి నేను తన కూతురినని నిశ్చయించుకుని నన్ను వెతకడానికి బయలుదేరాడు. హాస్పిటల్లో మా అమ్మను చెకప్ కోసం తీసుకెళ్తుండగా ఒక ధనిక యువతి మా అమ్మ వీల్ చైర్ను ఢీకొట్టింది. అది ఆమె తప్పే అయినప్పటికీ తన డిజైనర్ బ్యాగ్ని శుభ్రం చేయడానికి నా నుండి $30,000 డిమాండ్ చేసింది. నేను భయపడి క్షమాపణలు కోరుతున్నా ఆమె నా బ్యాగ్లోని నగదును లాక్కుంది. అది మా అమ్మ చికిత్స కోసం అని నేను వేడుకున్నా ఆమె వినలేదు. అప్పుడు చాలా కాలంగా స్పందన లేని మా అమ్మ అకస్మాత్తుగా కళ్ళు తెరిచి నన్ను కాపాడింది. ఆ స్త్రీ కోపంతో మాపై సీసాని విసరబోతుండగా ఒక అపరిచితుడు వచ్చి ఆమెను ఆపాడు. అతను నేను ఎప్పుడూ చూడని నా తండ్రి అని నాకు ఆ సమయంలో తెలియదు.